అనగనగా ఒక ఊరిలో ఒక మర్రి చెట్టు మీద ఒక ఆకతాయి దెయ్యం ఉండేది. అది చాలా చిన్న దెయ్యం. అది ఆ ఊరిలో వాళ్ళని ఆట పట్టించుతూ ఆడుకుంటూ ఉండేది. అక్కడ ఉండే జనాలు కూడా అది పెట్టే టార్చర్ని పట్టించుకునేవారు కాదు. ఇది ఇలా ఉండగా ఆ ఊరి చివర అడవిలో ఒక మాంత్రికుడు క్షుద్ర పూజలు చేస్తూ ఉండేవాడు. వాడు చాలా కోపిష్టివాడు. అక్కడ ఉండే మనుషుల్ని ఎవరికీ తెలియకుండా రక్త పిశాచికి బలిచ్చేసేవాడు. ఒకరోజు ఆ మాంత్రికుడు, ఓ బేతాళ, నేను మొత్తం ఈ లోకాన్నే శాసించాలి. దానికోసం ఇప్పటిదాకా ఎంతో మందిని బలి ఇచ్చాను. అయినా సరే నాకు ఫలితం లేకుండా పోయింది. అసలు ఏం జరిగింది? నేనేం తప్పు చేశానని చెప్పు బేతాళ, చెప్పు. ఈ లోకాన్ని శాసించడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పు బేతాళ, ఏం చేయాలి? ఓ మాంత్రిక, నువ్వు ఈ లోకాన్ని శాసించాలంటే నువ్వు ఇప్పటిదాకా 100 మందిని బలి ఇచ్చావు. నువ్వు చివరిగా నాకు బలి ఇవ్వాల్సింది ఒక చిన్న దెయ్యాన్ని. దాన్ని నాకు 110వ బలిగా ఇవ్వాలి. అప్పుడే నీ కోరిక తీరుతుంది. ఆ దెయ్యం ఒక ఊరిలో ఒక మర్రి చెట్టు మీద చిలిపి దెయ్యంగా తిరుగుతుంది. దానిని నువ్వు పట్టుకుని తీసుకుని వచ్చి నాకు బలి ఇవ్వాలి. ఒకటి గుర్తుపెట్టుకో, అది మామూలు దెయ్యం కాదు. ఏమిటి బేతాళ, కానీ అని సంబోధిస్తున్నావు? నాకు సాధ్యం కానిది ఏముంది? ఆ దెయ్యాన్ని రప్పించడం నాకు చిటికలో పని. అటువంటిది నాకు ఆ సాధ్యమైన పని అంటున్నావు? ఓ మాంత్రిక, నేను కాని అని చెప్పాలంటే అది నీ వల్ల కాని పని అని కాదు. నువ్వు ఆ పని చేయడానికి చాలా కష్టపడాలి అంటున్నాను. ఆ దెయ్యం మామూలు దెయ్యం కాదు. ఒక శాపం వల్ల ఒక దేవకన్య అలా దెయ్యం కింద మారింది. ఆ దెయ్యానికి నీకు మించిన శక్తులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా పని పూర్తి చేయి. ఓం క్రీం బ్రీం మహిష ఆవాహయామి. ఓం బ్రీం క్రీం ఆవాహయామి. ఓ మహిష, ఎక్కడ ఉన్నావ్? నా దగ్గరికి రా. ఆవాహయామి. చెప్పండి గురువు గారు, నన్ను ఎందుకు పిలిచారు ఇన్నాళ్ళకి? నా అవసరం మీకు పడ్డది గురువు గారు. చెప్పండి, ఏం చేయమంటారు? ఓ మహిష, చెప్పేది విను. రత్నాపురంలో ఒక చిన్న దెయ్యము ఆ ఊరిలో తిరుగుతుందని, అది అక్కడ ఉండే ప్రజల మధ్య ఉంటుందంట. అది ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అన్న విషయాలన్నీ నాకు కావాలి. నువ్వు అక్కడికి వెళ్ళి ఈ విషయాలన్నీ తెలుసుకుని నాకు తెలియపరచు. ఒక్క విషయానికి గుర్తుపెట్టుకో, మహిష వెళ్ళిన విషయానికి నాకు నీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా ఆ చిన్న దయానికి అసలే తెలియకూడదు. నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని పని పూర్తి చేసుకుని రా. సరే గురువు గారు, మీరు చెప్పినట్టే ఆ చిన్న దెయ్యం ఎక్కడున్నా దాని ఆచూకీ కనుక్కుంటాను. మీకు నాకు తప్ప ఈ విషయానికి ఎవరికీ తెలియదు. చిన్న దెయ్యం కోసం మొత్తం కనుక్కున్నాకే మీ దగ్గరికి వస్తాను గురువు గారు. ఇంక నేను తెచ్చి సెలవు తీసుకుంటున్నాను. అబ్బా, ఎలాగైతే వచ్చేసాం. అయినా ఏంటబ్బా, ఈ ఊరు ఇంత ప్రశాంతంగా ఉంది. జనాలందరూ ఏమి కానట్టు, ఈ ఊరిలో ఎటువంటి దెయ్యం లేనట్టు, పైగా చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ఇంతకీ నేను వచ్చింది ఊరు కరెక్ట్ అని అంటావా? అయ్యుంటాదిలే. సరే, మనం వచ్చిన పని ఏంటో చూసుకుందాం. ఎక్కడున్నావురా బాబు? మీ ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నావు? నిన్ను ఓ చిన్న దెయ్యమ్మ ఎక్కడ, నువ్వు ఎక్కడ దొరకవే? దొరుకు గురువు గారు. ఎంత పెద్ద పని అప్ప చెప్పారండి. అరే, ఏంటిది దెయ్యంతో ఆటలా? ఈ జనాలకి ఏమైనా పిచ్చెక్కిందా లేక మతి గాని పోయిందా? అయినా వీళ్ళంతా ఏంటి, వాళ్ళ ఇంట్లో పిల్లలతో ఆడుకున్నట్టు ఇది ఎంతో కలిసి డాన్స్ చేస్తున్నారు. పోనీలే, మనకెందుకు? గురువు గారు మనకు చెప్పిన పని ఈ చిన్న దయ్యం ఏం చేస్తుందో చూడమన్నారు. చూసి చెప్తే సరిపోద్ది కదా. సర్లే, చూసే చెబుదాం.
ఓయ్ దెయ్యం, నీ దగ్గర చాలా వేషాలు ఉన్నాయి, జలకాలు కూడా ఆడుతున్నావు. అసలు ఈ ఊర్లో జనం ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవాలి నేను. ఆ పొట్టి దెయ్యం కోసం ఏమీ అర్థం కావట్లేదు. చూడడానికి చాలా మంచిన దెయ్యంలా ఉంది. దీనికోసం గురువు గారికి ఏమని చెప్పాలి? అసలు ఈ దెయ్యం కోసం గురువు గారికి ఎందుకు అంట? కొంపదీసి దెయ్యానికే శుద్ర పూజలు చేయట్లే కదా, చేసేస్తారు గురువు గారు. అసలు నన్ను ఎందుకు పంపించారు? ఈ దెయ్యం గోలేంటో నాకు అర్థం కావట్లేదు. మహిషా, నీకు చెప్పిన పని ఏమిటి? నువ్వు చేస్తున్నది ఏమిటి? చెప్పిన పని గాలిలో వదిలేసావు. ఇక్కడికి వచ్చి తీరిగ్గా కూర్చుని ఆడుకుంటున్నావు. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? గురువు గారు, మీరు చెప్పిన పని కొంతవరకు పూర్తి చేశాను. మీరు అనుకున్నట్టు అది ఒక దెయ్యం కాదు. అక్కడ ఉన్న అందరి మనసులతో అది కలిసిపోయింది. మీరు చెప్పినట్టు దాన్ని తీసుకురావాలంటే అక్కడ ఉన్న మనుషులు కంట పడకుండా దాన్ని తీసుకుని రావాలి. అక్కడున్న మనుషులకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ అదంటే చాలా ఇష్టం. మీరు నన్ను పంపించిన అప్పటి నుంచి దాని కూడానే వెళ్తూ ఉన్నాను. దాన్ని మామూలుగా కట్టిపడేసి తీసుకురావడం మీరన్నట్టే అసాధ్యమైన పని. ఇప్పుడు చెప్పండి గురువుగారు, ఏం చేయమంటారు? ఓ మహిషా, నీ బాధ నాకు అర్థమైంది. దానిని నువ్వు అక్కడ ఉండే మనుషుల ముందు ఆ చిన్న దయ్యాన్ని ఎత్తుకుని రాలేవు. నేను నీకు సహాయం చేస్తాను. నేను ఒక శక్తులు కలిగిన గర్గాన్ని నీకు ఇస్తాను. దానితో నువ్వు ఆ చిన్న దయ్యాన్ని సులభముగా బంధించవచ్చు. ఓం బ్రీం కలియవాహయాన్ని ఖడ్గం ఆహాయామి అఖండ శక్తియామి. ఓ మహిషా, ఈ కత్తితో ఆ చిన్న దయ్యాన్ని తలభాగంలో ఒక్కపోటు పొడిస్తే చాలు. ఆ దయ్యం ఒక రాయి కింద మారిపోతుంది. అప్పుడు నువ్వు సులువుగా దాన్ని నా దగ్గరికి తీసుకురావచ్చు. ఇప్పుడైనా చాలా జాగ్రత్తగా చెయ్యి ఈ పనిని. అలా మహిషి దయ్యం చిన్న దయ్యం కోసం వెతుకుతూ ఊరంతా తిరుగుతుంది. ఎంత వెతికినా చిన్న దయ్యం దొరకట్లేదు. ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఇంక చేసేది ఏమీ లేక ఆ చిన్న దయ్యం కోసం పిల్లలు ఆడుకునే చెట్టు కాడికి వెళ్ళింది. చెట్టుపైకి ఎక్కి ఆ చిన్న దయ్యం రాగానే చెట్టుపై నుంచి దూకి పొడి చేద్దామనుకుంది. ఇంతలో చిన్న దెయ్యం రానే వచ్చింది. అక్కడ పిల్లలతో ఆడుకుంటూ చెట్టు దగ్గరకు వచ్చి నిలబడింది. వెంటనే ఆ మహిష చెట్టు మీద నుండి దూకి పొడవపోయింది. అదుపు తప్పి ఆ మహిష కింద పడిపోయింది. చర్చలు రా బాబోయ్, అమ్మ నడుము విరిగిపోయినట్టుంది. అయ్య బాబోయ్, చాలా బాగా నేపెట్టేసింది. ఏందో చూసుకోవాలి ఇంటికెళ్ళి. ఎవరో ఒక్కరు జండుబాం పట్టుకొచ్చి ఇస్తే బాగుంది. ఎవరు నువ్వు? చెట్టు కింద నుంచి ఎలా పడ్డావు? అసలు చెట్టు పైన ఏం చేస్తున్నావు? అలాగే నువ్వు కూడా ఆడుకోవడానికి చెట్టు ఎక్కావా? సర్లే కాని దెబ్బల్ని ఏమైనా తగిలినయా? ఇంతకీ నువ్వు ఎవరు? చాలా వింతగా ఉన్నావు. నువ్వు మాతో ఆడుకుంటానికి వస్తావా? పర్వాలేదు, వీళ్ళని చూసి భయపడకు. వీళ్ళందరూ మన ఫ్రెండ్సే. వీళ్ళు నాకు బాగా ఇష్టమైన స్నేహితులు. ఓ చిన్న దెయ్యమా, మీలాంటి మంచి దెయ్యాన్ని ఇప్పటిదాకా చూడలేదు. మా గురువు గారు చెప్పారని నిన్ను బంధించడానికి వచ్చాను. నన్ను క్షమించు. ముందుగానే అనుకున్నాను, ఈ ఊరి జన్మకేమైనా పిచ్చి ఎక్కిందా? దెయ్యాలతో కలిసి తిరుగుతున్నారు అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది వాళ్ళందరూ నిన్ను ఎందుకు ఇష్టపడుతున్నారు. ఇక నుండి నువ్వు నేను మంచి స్నేహితులలాగా ఉందాం. మా గురువు గారి నుండి నీకు హాని కలగకుండా చూసుకుంటాను. నన్ను నమ్ము. అరే, నాకు కూడా శత్రువులు ఉన్నారా? నమ్మలేకపోతున్నాను. అయినా నాకు శత్రువులు ఎందుకు ఉంటారు? నేను ఎవరి జోలికి వెళ్ళను కదా. అటువంటప్పుడు నాకు శత్రువులు ఎందుకు ఉంటారు? సర్లే, అవన్నీ నీకు తీరుగ్గా చెప్పాను. ఇక్కడ చెప్తే అది నీకు అర్థం కాదు. సరే, నడుముండు. నీ ఫ్రెండ్స్ తో సరదాగా ఆడుకుందాం. అలా ఆ రెండు దెయ్యాలు స్నేహితులుగా మారిపోయాయి. ఇంతలో అడవిలో ఉండే మాంత్రికుడికి ఈ విషయానికి మాయదర్పణం ద్వారా తెలిసిపోయింది. మాంత్రికుడు చాలా కోపంతో రగిలిపోయాడు.